బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ సన్నీ యాదవ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అతడిని అరెస్ట్ చేస్తామని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అయితే తన అన్నయ్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెబుతున్నాడు సన్నీ తమ్ముడు. మా అన్నయ్యతో మాట్లాడి 3 నెలలైందని, ఇప్పటికే సన్నీ ప్రమోషన్స్ ను ఆపేశాడని, కావాలనే మా అన్నయ్యపై ఇవన్నీ చేస్తున్నారంటున్న సన్నీ తమ్ముడితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం బయ్యా సన్నీ యాదవ్ నివాసం వద్ద ఉన్నాం. కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యే సన్నీ యాదవ్ నివాసం వద్ద ఉన్నాం. అతనిది సూర్యాపేట జిల్లా నూతన్కల్, ఒక మారుమూల ప్రాంతం అని చెప్పవచ్చు. గతంలో ఒక 4 నెలల క్రితం ఈ గ్రామానికి రావడం జరిగింది, సొంత ఊరికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇంతవరకు కూడా ఊరికి రానటువంటి పరిస్థితి. ఏదైతే ఇంటర్నేషనల్ బైక్ రైడర్గా ఉన్నటువంటి ఆ సన్నీ యాదవ్ పై ఇటీవల ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని కూడా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఎస్పీ కూడా కొద్దిసేపు క్రితమే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా అరెస్టు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ మొత్తం సన్నీ యాదవ్ ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఈ వార్త తెలుసుకొని వారు గత కొంతకాలం నుంచి కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి విషయాలు కేవలం అతను బైక్ రైడర్గానే తెలుసు, కానీ బెట్టింగ్ యాప్ ఈ విధంగా ప్రమోషన్ చేస్తారన్నటువంటి విషయం తనకు తెలియదని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. తల్లిదండ్రులు మెడికల్ షాపు నిర్వహించుకూడా రోడ్డు మీద ఉన్నటువంటి ఆ రెంట్కున్నటువంటి మెడికల్ షాప్ నిర్వహించుకుంటూ కూడా ఉపాధి పొందుతారు. అదేవిధంగా సన్నీ యాదవ్ సోదరుడు కూడా పక్కనే మొబైల్ షాప్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం మీద ఆ భవనం చూస్తున్నాం. ఏదైతే గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అతను వీడియో చేయడం జరిగింది, త్వరలో కంప్లీట్ కాబోతుంది, ఆ సబ్స్క్రైబర్స్ని అందరిని కూడా ఆహ్వానిస్తా అని చెప్తున్నారు. కానీ సన్నీ యాదవ్ సోదరుడు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది మా ఇల్లు అని చెప్పారు, కానీ మా అన్న సొంతం ఇల్లు కాదు అని కూడా చెప్పడం జరిగింది. ఇందులో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ను అమ్మి ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పారు సన్నీ యాదవ్ సోదరుడు నాడు. చెప్పండి మొత్తం కూడా పూర్తిగా, గతంలో మీ అన్నయ్య ఈ వీడియో తీసి మొత్తం కూడా ఆ ఇల్లు కంప్లీట్ కాబోతుంది, సబ్స్క్రైబర్స్ అందరూ తీసుకొచ్చి ఆహ్వానించి పెద్ద పార్టీ కూడా చేస్తా అన్నారు. ఇప్పుడు అన్నయ్య మీద కేసు నమోదైంది, ఏం చెప్తారు? ఇది అయితే మా సొంతంగా మేము కట్టుకుంటున్న ఇల్లు. ఇందులో మా అన్నయ్యది అంటూ ఏం లేదు. మా డాడీ మా మమ్మీ వాళ్ళ కష్టంతోనే కడుతున్న ఇల్లు. ఈ ఇల్లు కూడా నా పేరు మీదే ఉన్నది. మా అన్నయ్యకి అసలు ఇది ఎటువంటి సంబంధం లేదు ఈ ఇంటికి. మా ఇల్లు అనే చెప్పాడు, కానీ వీడియోలో నా సొంతంగా ఇల్లు అని ఎప్పుడూ చెప్పలేదు. సబ్స్క్రైబర్స్ అంటే తన కోసం ఏమంటారు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అందులో గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారు చాలామంది. అలాంటి వాళ్ళని కొంతమంది ఒక 50 మెంబర్స్ అట్లా ఇన్వైట్ చేద్దాం అనుకుండు. ఇదంతా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తావు మొత్తం మీద? ఎందుకంటే అతనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది, త్వరలో కూడా అరెస్టు చేస్తామని కూడా చెప్తున్నారు, ఏం చెప్పదలుచు? అరెస్ట్ చేసేంత తప్పైతే ఏం చేయలేదు. మా అన్నయ్య ప్రమోషన్స్ కూడా 3 మంత్స్ నుంచే బంద్ చేసిండు. రీసెంట్గా ఆయన ప్రమోషన్స్ చేసి ఉంటే వాళ్ళు అన్నదేమో కరెక్ట్ అవ్వచ్చు, కానీ ప్రమోషన్స్ ఆఫ్ చేసిండు, వీడియోస్ కూడా ఆఫ్ చేసిండు. అంటే మనం చూస్తున్నాం, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్కు మొత్తం కూడా చాలా వరకు ఇన్వెస్ట్లు పెట్టి, అదేవిధంగా ఈజీ మనీకి అలవాటు పడి కూడా మీ అన్నయ్యకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కూడా చాలా వరకు కోట్ల రూపాయలు కూడా పోగొట్టుకున్నాం. మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్స్తో కూడా జీవితాలు కూడా నాశనమై ఉరివేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తావు? ఒక ఇంటర్నేషనల్ బైక్ రైడర్గా ఉన్నారు, అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ బెట్టింగ్ యాప్స్కు ఎందుకు వెళ్ళాడంటే? బెట్టింగ్ యాప్స్ కూడా మా అన్నయ్య ఎవరో చెప్తేనే చేసిండు, కానీ మా అన్నయ్యకంటూ ఆలోచన లేదు. వస్తే ఎప్పుడో చేయాల్సినాడు. 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు, లేకపోతే 50,000 ఉన్నప్పుడే చేయాలి. ఎవరో చెప్తేనే ప్రమోషన్ చేసిండు, కానీ మా అన్నయ్యకి అంత చేయడు కూడా ప్రమోషన్. చివరిగా ఎప్పుడు వచ్చాడు ఈ ఊరికి? ఎప్పుడు వచ్చారు? 3 మంత్స్ అవుతుంది. లాస్ట్ రైడ్ వెళ్ళే ముందు వచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఎప్పుడు వస్తుంటారా? ఇక్కడికి వస్తుంటాడా? రేర్ రాడు, హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటాడు. ఇంటికి ఎప్పుడు వచ్చినా ఒక 1 డే ఉంటాడు, అంతే వెళ్ళిపోతాడు. మీ అన్నయ్యపై కేసు అయినాక మీతో మాట్లాడడం కానీ, మీరు అన్నయ్యతో మాట్లాడడం కానీ జరిగిందా? మేము మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఇంకా నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో. చివరిగా ఎప్పుడు మాట్లాడారు నీతో? నేనైతే ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే మాట్లాడిన, అప్పటి నుంచి మాట్లాడలేదు మళ్ళీ. ఇందాక మీ ఫాదర్ కూడా మాట్లాడుతూ ఇందులో ఒక కుట్ర కూడా దాగుంది, ఆ కుట్రతో భాగంగా కూడా కేసు నమోదు చేయడం, ఏంటి ఆ కుట్ర ఏంటో? అన్వేష్ చాలా కుట్ర పడ్డాడు మా అన్నయ్య మీద. మా అన్నయ్య ఎప్పుడైతే బైక్ వేసుకొని అమెరికా వచ్చిందా అనుకుంటా అన్నాడో, అప్పటి నుంచి ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. మా అన్నయ్యనే ఎంతసేపటికి టార్గెట్ చేస్తుండో తప్పితే ఆయన తప్పులు అనేవి చాలా ఉన్నాయి. ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయి. పోలీసు వాళ్ళు మరి అన్వేషణ ఎందుకు టార్గెట్ చేసి రప్పియట్లేదు ఇండియాకి? మా అన్నయ్యని రప్పిద్దానికి చాలామంది, ఎస్పీ గారు అయితే చాలామంది పెద్ద పెద్ద సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ ట్రై చేస్తున్నారు. దీన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు. అదే అన్వేషణ ఎందుకు టార్గెట్ చేయట్లేదు? అంటే ఏంటి అన్వేష్కి అదేవిధంగా మీ అన్నయ్యకు ఏంటి కన్వర్జేషన్? ఏం లేదు. మా అన్నయ్య ఇట్లా బైక్ వేసుకొని వచ్చిండు అన్నాడు, దాన్ని ఆయన ఇష్యూ చేసిండు. అరే బైక్ మీద వచ్చినవారా నువ్వు షిప్లో వచ్చినవురా, బైక్ బండి అట్లా వచ్చిందిరా అనుకుంటా. అక్కడి నుంచి చిన్న ఇష్యూ స్టార్ట్ అయింది. అందరూ చూసే ఉంటారు యూట్యూబ్లో. మీది ఒక సామాన్య కుటుంబం చూస్తున్నాం, అక్కడ మెడికల్ షాపు, అమ్మ నాన్న, మీరు మొబైల్ షాప్ నిర్వహిస్తున్నారు. కానీ ఎందుకు మీ అన్నయ్య ఇంత లగ్జరీ, అంత కోట్ల రూపాయలు సంపాదించారుగా, ఇంత కష్టపడి ఇంకా పనిచేయాల్సినటువంటి అవసరం ఏంటి?
మా అన్నయ్యకి బైక్ రైడింగ్ అంటే ప్యాషన్ కాబట్టి బైక్ రైడింగ్ చేస్తున్నా, అంతేగాని వేరే ఏం లేదు ఇందులో. డబ్బులు సంపాదించాలి, వెనకేసుకోవాలనుకుంటే ఇప్పుడు చాలు అనుకుంటాడు. నేను చాలు ఇంకా వేరే బిజినెస్ చేసుకుంటాడు. బైక్ రైడింగ్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం. ఆయన చిన్నప్పుడు ఇంటర్ పాస్ అయినాకనే మా డాడీ అడిగితే డ్రీమ్ బైక్ కొనిచ్చిండు. అట్లా తన సొంతంగా ఇష్టం, బైక్ రైడింగ్ అంటే ఇష్టం అంతే. అంటే అంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి కూడా బైక్ రైడర్గా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగగలిగాడు. మంచి ఫాలోవర్స్ని, ఒక 40 లక్షల మంది వరకు కూడా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆ వచ్చే ఇన్కమ్ తోటి అతను లగ్జరీగా ఉండొచ్చు, మీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవచ్చు. అని ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్కు ఎందుకు వెళ్ళాడంటే ఏమంటే, బెట్టింగ్ యాప్స్ అనేది మా అన్నయ్య ఒక్కడే చేయట్లేడన్న, అందరూ చేస్తున్నారు. ఫస్ట్ చాలామంది చేశారు మా అన్నయ్య కన్నా ముందే. ఈ ఇష్యూని పోలీస్ వాళ్ళు అప్పుడే చేస్తే బాగుండేది. మా అన్నయ్య కన్నా ముందు చాలామంది ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అన్నయ్య ఇక్కడ? మేమైతే 1 వీక్ టైం అడిగినాం పోలీస్ వాళ్ళని. వాళ్ళు లేదు, కాదు, కుదరదు అంటున్నారు. మమ్మల్ని గట్టిగా పట్టుకుంటే మా దగ్గర అయితే ఏం రాదన్న. మేము ఒక ఊరు వదిలిపెట్టి వెళ్ళేటోళ్ళం కాదు. అట్లనే ఎక్కడికి వెళ్ళాం. మా 2 షాప్స్ ఇక్కడే. వాళ్ళకు కూడా మా స్టేషన్లో కూడా చెప్పొచ్చినాం, సార్ మీరు ఎప్పుడు పిలిచినా మేము కోఆపరేట్ చేస్తాం. 1 వీక్లో అన్నయ్యని ఇక్కడికి తీసుకొని వస్తాం, ఖచ్చితంగా రైతాం, తీసుకొని వచ్చే బాధ్యత మాదని కూడా చెప్పింది. 1 వీక్లో అయితే వస్తాడన్న. మేము కూడా అదే మాట్లాడడానికే ట్రై చేస్తున్నాం, మా అన్నయ్యతో కాల్ మాట్లాడడానికే ట్రై చేస్తున్నాం. పూర్తిగా సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కానీ సోదరుడు కానీ ఈ విషయంపై మొత్తం బాధ వ్యక్తపరుస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే సన్నీ యాదవ్ నివాసం ఉన్నారో, 30 కోట్ల స్కామ్ ఉన్నారో, ఇవన్నీ కూడా సంబంధం లేదు. మేమంతా కూడా కష్టపడి ఇక్కడ పని చేసుకుంటాం. అమ్మ నాన్న మెడికల్ షాపు, తను మొబైల్ షాప్ చూసుకుంటాం. ఊర్లో మాకు ఇల్లు కూడా లేదు, ఉన్నటువంటి భూమిని అమ్మి కూడా ఒక బిల్డింగ్ నిర్మిస్తున్నామే తప్ప ఇందులో అతను కొంతవరకు షేర్ ఉండొచ్చు, కానీ ఇది అందులో వచ్చినట్టు కాదు. అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఎప్పుడో బంద్ చేయాలి అని కూడా అతనితో కూడా మాట్లాడడం జరిగింది. అతను కూడా బంద్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇందులో కాస్త కుట్ర కోణం కూడా దాగుంది అతను, అందుకనే ఆ కుట్రతోటే కూడా ఇలా కేసు కూడా నమోదు కావడం జరిగింది. న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం, మొత్తం న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. పోలీసులకు కూడా తాము చెప్పడం జరిగింది, ఒక వారం రోజుల్లో కూడా అన్నయ్యని ఎక్కడున్నా కానీ తీసుకొని వస్తాం, రప్పిస్తాం, చేస్తాం, మీ ముందు హాజరుపరుస్తామని కూడా పోలీసులకు చెప్పడం జరిగిందని కూడా సన్నీ సోదరుడు చెప్తున్నాడు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.